డెంగ్యూ మలేరియా వంటి వ్యాధులపై కలిసికట్టుగా పోరాడదామని మేయర్ విజయలక్ష్మి పిలుపునిచ్చారు. జూబ్లీ హిల్స్ డివిజన్ పరిధిలోని ఫిలిం నగర్ కల్చరల్ క్లబ్ లో డెంగ్యూ నివారణపై అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో నగరంలోని వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. వర్షాకాలంలో దోమల ద్వారా వ్యాపించే డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. చిన్న పెద్ద తేడా లేకుండా ఎప్పటికప్పుడు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్త పడాలన్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రై డే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో జూబ్లీ హిల్స్ కార్పొరేటర్ వెల్దండ వెంకటేష్, వెంకటేశ్వర నగర్ కాలనీ కార్పొరేటర్ కవిత, జీహెచ్ఎంసీ అధికారులు పాల్గొన్నారు. నెక్స్ట్ తర్వాత డెంగ్యూ మలేరియా ఎట్లా వస్తుంది, చేంజెస్ అనేటువంటిది అది దీనికి ఫస్ట్ క్లైమేట్ చేంజ్ వచ్చినప్పుడు సిస్టమ్ ఎట్లా ఉంటుంది ఏంటి అనేటువంటి దాని గురించి చెప్పాము మనం. ఇవన్నీ కూడా ఏ టెంపరేచర్లో ఎట్లా ఉంటుంది, ఎంతవరకు ఉంటుంది, ఈ టెంపరేచర్ చేంజ్ అయినప్పుడే మస్కిటోకి ఫేవరబుల్ కండిషన్ వచ్చేసేసి ఎక్కువ జాగ్రత్తలు ట్రాన్స్మిషన్ జూన్ నుంచే ఉండాలి. నెక్స్ట్ బాగా ఒళ్ళంతా నొప్పులు ఉంటుంది, బ్రేక్ ఫీవర్ ఉంటుంది, తర్వాత ఏమో హై టెంపరేచర్ వస్తుంది. దీనికి మనం ఏం చేయాలి, అక్కడికి వెళ్ళేటట్టు దాంట్లో పాటు మా దగ్గర ఉన్నటువంటి యూసీడీ వాళ్ళు ఉంటారు, వాళ్ళంతా కూడా అవేర్నెస్ కల్పిస్తూ ఉంటారు. ఏ హౌసెస్లో పాజిటివ్ వచ్చినప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకుంటే వెళ్తుంది అనేటువంటిది ఉంటుంది. ఇట్లా డిఫరెంట్ పీపుల్ అంత తరఫున మేమందరం చేస్తున్నాము. మీరు కూడా కోఆర్డినేట్ చేస్తే ఎక్కువ హౌసెస్, ఫర్ ఎగ్జాంపుల్ 20 lakhs హౌసెస్ దాకా ఉన్నాయి. 1 crore మీరు గమనించినట్టయితే లాస్ట్ ఫ్యూ ఇయర్స్ టు నౌ ఎక్కువ డెంగ్యూ కేసెస్ మనం వినట్లేదు ఈ మధ్య. ఎందుకంటే అవేర్నెస్ పెరుగుతూ ఉంది కాబట్టి మనం డెంగ్యూ కేసెస్ అంత వినట్లేదు. అట్లా అనేసి మనం ఇంట్లో కూర్చొని మనం ఏం చేయొద్దు. యూసిటీ డిపార్ట్మెంట్ ఈ రోజు ఇంట్లో కూర్చుని స్టూడెంట్స్ అరే ఇవాళ వినేసినాం మేము, దాని తర్వాత ఇట్స్ ఆల్ రైట్, వీ హర్డ్ ఇట్, మనం ఇంట్లో మనమే చేసుకుందాం, ఎవరికి చెప్పొద్దు, వి విల్ నాట్ షేర్ ద ఇన్ఫర్మేషన్ అంటే కాదు. ఇవాళ ఎందరైతే స్టూడెంట్స్ ఇక్కడ వచ్చారో, ఎందరైతే అండ్ ఆల్సో నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు అంగన్వాడీ టీచర్స్ని కానివ్వండి, ఆశా వర్కర్స్ ఆల్సో ప్లీజ్ ఇంక్లూడ్ దెమ్. ఎందుకంటే రేపు జ్వరం వచ్చిన ఫస్ట్ థింగ్ ఇస్ అంగన్వాడీ వాళ్ళు వచ్చి ఇంటింటికి వెళ్ళి వాళ్ళు మన యూసిటీ డిపార్ట్మెంట్ మాత్రం ఎవ్రీ డే కూడా చేస్తూనే ఉన్నారు అందరి ఇంట్లో. ఎందుకంటే ఇప్పుడు నాకు ప్రశాంతి గారు ఫొటోస్ చూపించారు ఎట్లా మన ఇంట్లో వెళ్ళి అవేర్నెస్ ప్రోగ్రామ్ ఎట్లా క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు స్టూడెంట్స్ వచ్చారు, ఫ్రైడే డ్రై డే అంటే వాళ్ళకి పాసిబుల్ కాకపోవచ్చు. అందుకని మీకు డోంట్ థింక్ ఫ్రైడే ఇస్ ద ఓన్లీ డే మనము సాఫ్ చేసుకోవాలని కాదు. సండే ఆల్సో కుడ్ బి అ డే, ఎనీ హాలిడే ఇస్ అ డ్రై డే ఫర్ యూ. ఓకే, ఏ రోజన్నా ఇవాళ మీరు కొందరు లిమిటెడ్ స్టూడెంట్స్ వచ్చారు. ఇప్పుడు వెంకటేష్ గారు చెప్పినట్టు స్కూల్ లోపల ఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తే చాలా బాగుండేది. అంటే మేము ఎందుకు ఈ రోజు ఎవ్రీ స్కూల్కి పెద్ద గ్రౌండ్స్ లేవు ఇక్కడ, మీరు ఆలోచించుంటే గ్రౌండ్స్ లేవు. వర్షంలో పిల్లల్ని మనం ఎక్కడ కూర్చోబెట్టలేము. వీ కెనాట్ టేక్ దోస్ ఛాన్సెస్. అప్పటికి నేను వేరే స్టూడెంట్స్ని కూడా ఇక్కడ తేవాలి అంటే ఈ వర్షంలో పిల్లల్ని మనం ట్రాన్స్పోర్ట్ అండ్ ఆల్సో రౌండ్ టేబుల్ స్కూల్ ఉన్నా ఇప్పుడు ఎన్బిటి నగర్ నుంచి రావాలి, ఉదయ్ నగర్ నుంచి రావాలి, కవిత గారి స్కూల్ నుంచి రావాలి, అక్కడ గవర్నమెంట్ స్కూల్స్ ఉన్న స్కూల్స్ అందరినీ మనం తీసుకుని రావాలంటే వీ కెనాట్ టేక్ ఛాన్సెస్. ఆ వర్షంలో పిల్లలు తడిసిన, రేపు ఆ పిల్లలకి జ్వరం వచ్చిన, వీ డు నాట్ వాంట్ టు టేక్ ఛాన్సెస్. పిల్లలతో మనం ఎప్పుడు కూడా ఇట్లాంటి ఛాన్సెస్ తీసుకోవద్దని ఆ ఉద్దేశంతోనే ఇవాళ ఫిలిం నగర్ క్లబ్ లోపల పెట్టడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ కాజా గారు, మీరు ఈ స్పేస్ ఇచ్చినందుకు కూడా. ఎందుకంటే మేము కూడా ఆలోచించాలి, మనందరికి కూడా పిల్లలు ఉన్నారు. రేపు ఏది ఈవెన్ ట్రాన్స్పోర్టేషన్ లోపల ఇందరు స్టూడెంట్స్ని తీసుకొస్తే రేపు ఎట్లాంటి ఇవి కాకుండా ఇన్సిడెంట్స్ కాకుండా మనం జాగ్రత్త పడే అవసరం మన పేరెంట్స్కి ఉంది, మన టీచర్స్కి ఉంది, నాకు కూడా ఒక బాధ్యత. ఎందుకంటే ఇవాళ నేను ఒక మీటింగ్ కండక్ట్ చేసిన అంటే ఐ వాంట్ సేఫ్టీ ఆఫ్ చైల్డ్.
మంది చెప్పినా కానీ కనీసం ఒక 10,000 మందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్రతి కుటుంబం బాధ్యత తీసుకొని మా మీద బాధ్యత ఎంత ఉంది మీరు కూడా తీసుకొని మీ ఇంటికి మీ స్నేహితులు మీ బంధువులు కూడా ప్రతి విషయం కంటెంట్ చెప్పేసి మీ ఇద్దరు కూడా ఎక్కడ వాటర్ నిల్వ చూడాల్సిన బాధ్యత మనందరి పైన కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి మనమే ఒక సైనికులుగా ముందుకు వచ్చి ఎందుకంటే అకాల వర్షాలు బాగా పడతా ఉన్నాయి సంతోషపడాలి కానీ సేమ్ టైం మనం కూడా బాధ్యత ఉండడం మీ అందరం కూడా పేరు పేరున కోరుతా ఉన్నాం. అదేవిధంగా మేడం చిన్న రిక్వెస్ట్ ఒకటి, నేను కౌన్సిల్లో మాటలు మస్తు ట్రై చేస్తున్నా కానీ మీరు అవకాశం ఇవ్వలేదు. కాకపోతే ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ స్లమ్స్ ఎక్కువ ఉన్నాయి, ఫిలిం నగర్ కానీ ఇందా కానీ మీ దగ్గర బందిరాజులు కూడా ఉన్నాయి కాబట్టి స్లమ్లో చెత్తెత్తనికి మాత్రం దానికి ఒక ఫ్రీగా చేస్తే మనం చాలా బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళకు ఆ ఇచ్చే 100 రూపాయల డబ్బులు కొంత ఈ ఓనర్స్ ఇస్తున్నట్టు కొంత ఇయ్యలేక ఆ రోడ్లో చెత్తేసి ఎక్కువ డ్యామేజ్ మాత్రం అన్నీ అవుతా ఉంది. దాని పట్ల మీరు స్పెషల్గా మీరు ఆలోచించాలని మేయర్ గారిని సవ్యంగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా షేక్పేట్ నాలా మీరు పర్సనల్ మీరు విజిటింగ్ చేసారు, పక్కన సహచర కార్పొరేటర్ మీ ఇద్దరు మాకు బార్డర్లు ఉంటుంది, నాలా ఉంటుంది, నాలా ఇప్పటిదాకా క్లీన్ కావాలి మేడం, అది అట్లే వదిలేసి ఆరోగ్య మీరే స్వయంగా విజిటింగ్ చేసి అయితే కాబట్టి మీరు అందరూ ఎంతో బాధ్యత వచ్చినాక పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు.